క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగంలోకి అడుగు పెడదాం. భారతదేశ మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, కలలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి. కలలు కనండి, దానిని సాకారం చేసుకోండి. ఏం కలలు కనాలి, కలలు ఏం కనాలి, దానిని ఎలా సాకారం చేసుకోవాలి అనే విషయాన్ని కొద్దిగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్న ఒక రోడ్డు మీద నడుస్తుంటే ఒక బ్యాంకు వాళ్ళు పెద్ద ఎంబలం కింద రాసిన లోగో ఏంటంటే, మీ కళను మేము సాకారం చేస్తాము అని. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా? మేము సపోర్ట్ చేస్తాం. అంటే మీరు లోన్ ఇస్తాం, మీరు చదువుకోండి అని చెప్పడం. కానీ వాళ్ళు చదవరట. వాళ్ళు చదవకపోతే ఏం చేస్తారు మరి? కళ అంటే ఏమిటి? వాళ్ళే చదివి పాస్ అయిపిస్తే మనం డాక్టర్ అయిపోతాం. కానీ వాళ్ళు అట్లా కాదట, డబ్బులు మాత్రం ఇస్తారంట, చదువు మనం చదవాలంట. ఇది బాగాలేదు కదా. కళ అంటే ఏంటి? వాళ్ళే మనం కలగంటాం, వాళ్ళు చదివి పెడతారు, మన ఎగ్జామ్ రాస్తాం, వాళ్ళు పాస్ చేస్తారు. అదే కళ. కళ అంటే మనమే కనాలి, మనమే దాన్ని నెరవేర్చాలి, మనమే సాధించాలి, మనమే విజయ పతాకం ఎగరవేయాలి. లేకపోతే ఇది క్రైస్తవ జీవితమే కాదు. అంటే అర్థం ఏంటంటే, ఒక పని మనం చేద్దాం అనుకున్నప్పుడు అది చెయ్యాలి, ఎండింగ్ వరకు చెయ్యాలి, మధ్యలో దాన్ని ఆపేయకూడదు. దానిని మనం చిత్తశుద్ధిగా నెరవేర్చాలి. చిత్తశుద్ధి అనే మాటకు అర్థం ఏంటి? చిత్తశుద్ధి. చిత్తము అంటే ఏమిటి? చిత్తము అంటే హృదయము, మనసు. ఈ మనసులో నువ్వు కోరుకున్న కోరిక శుద్ధంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. దానికోసము అడుగులు ముందుకు వేసి సాధించి తీరాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు. వాక్ శుద్ధి అంటే నీ మాట శుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడకుండా నీ మాట క్లియర్గా ఉంటే అది వాక్ శుద్ధి. నీ ఆలోచన క్లియర్గా ఉంటే అది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి వాక్శుద్ధి కలిస్తే నీ కళలు సాకారం అవుతాయి. నీ కళలంటే ఏమైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే చేద్దామో నువ్వు కోరుకుంటున్నావో అది నెరవేరుతుంది. అది లేకపోతే డిసిప్లిన్ లైఫ్ లేని లైఫ్, ఒక పద్ధతి లేని జీవితం. ఒక ఉదాహరణకి ఒక కుర్రాడు ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది, ఒరే రేపు మార్నింగ్ 9కి చర్చి అన్నాడు. ఓకే 9 కదా అని అలారం పెట్టుకున్నాడు. 8కి అలారం పెట్టుకున్నాడు. మంచిదే కదా, 8కి అలారం పెట్టుకుని లేచి స్నానం చేసి బయలుదేరవచ్చు కదా. అలారం మోగింది, ఒక దెబ్బేసి పడుకున్నాడు అలారాన్ని. 10కి లేచాడు. దాన్ని ఏమంటాం? చిత్తశుద్ధి ఉందా? లేదు. ఆలోచన ఉంది, వెళ్ళాలి, కానీ ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయటంలో దెబ్బతిన్నాడు. ఫలితంగా ఆలోచించి మానేశాడు. అంటే ఉద్దేశాలు చాలా ఉంటాయి, అది చేద్దాం ఇది చేద్దాం, కోరికలు ఉంటాయి. కానీ అవి ఇంప్లిమెంట్ ఆచరణ చేసేటప్పటికి మనం ఫెయిల్ చేసుకుంటున్నాం, మనకు మనమే దెబ్బతింటున్నాం. దాన్ని చేస్తే అది నిజమైన ఆచరణ అవుతుంది. బైబిల్లో ఒక సహోదరుడు ఉన్నాడు, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. చాలు. ఇక్కడ ఎవరైతే ఇతను ఒక గుడ్డివాడు, ఒక భిక్షగాడు రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు. అయ్యా బాబు ధర్మం చేయండి 10 రూపాయలు వేయమని. ఈ రోజుల్లో భిక్షలు అడుక్కోట్లా, డిమాండ్ చేస్తున్నారు. 10 రూపాయలు వేస్తున్నావా, ఇంకేం లేదా నీ దగ్గర అంటున్నారు. కానీ ఈ భిక్షగాడు అడుక్కుంటున్నాడు, ప్రభువా ఎవరైనా 10 రూపాయలు వేయండి అని. వాడికి ఒక పెద్ద సమూహం వెళ్ళటం వినిపించి ఏమిటిది హడావుడి ఏంటని అడిగితే ఎవరో చెప్పారు, యేసయ్య వెళ్తున్నాడు అని. వెంటనే కేకలేయటం మొదలుపెట్టాడు. ఆ మాట బైబిల్లో చెప్పాడు. ఏమని మొదలుపెట్టాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టాను. స్టార్టెడ్ అంటే ఒక పనికి పునాది వేశాడు. ఏమిటి అతని పని ఏంటంటే, నేను యేసయ్య చేత ప్రార్థన చేయించుకోవాలి, లేదా ఆయన చేత దీవెన పొందాలి, నా గుడ్డితనం పోవాలి, ఈ అడుక్కోవటం మానేయాలి. అది ఆయన సంకల్పం. దానికోసం ఎలా మొదలుపెట్టాడంటే, ఫస్ట్ ఎవరో తెలుసుకున్నాడు,
నెక్స్ట్ స్టెప్ వేశాడు, పిలవటం మొదలుపెట్టాడు. ఎలా పిలిచాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము. సరే, దావీదు కుమారుడా యేసు తర్వాత చూద్దాం. ఎలా పిలవటం మొదలుపెట్టాడంటే, ఎంత పెద్దగా పిలిచాడంటే, నెక్స్ట్ వచ్చిన చూడండి ఎంత పెద్దగా పిలిచాడో. ఊరుకోమని చెప్పినా కూడా వాడు వినకుండా దావీదు కుమారుడు కరుణించమని మరీ ఎక్కువగా పెద్ద కేకలు పెట్టాట. సో లెవెల్ పెంచాడు. ముందు స్టార్ట్ చేశాడు ప్రభువా కరుణించమని. చుట్టుపక్కల నోరు మూసి కేకలు వేశారు. వీటి వల్ల మరీ ఎక్కువగా ప్రార్థన చేశాడంట. మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో ప్రార్థన చేయడమే కష్టం. ఎప్పుడైనా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, మమ్మీ టీవీ అంత పెద్ద సౌండ్ పెట్టింది, నువ్వు మమ్మీ చేత మమ్మీ సౌండ్ తగ్గించంటావు, అవి ఇంకెక్కువ పెట్టింది. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఇంకా నీ సౌండ్ పెంచాలి. సైతాన్ సౌండ్ తగ్గిస్తాడు. లేదు మనం ఏం చేస్తామంటే మనం అడ్జస్ట్ అయిపోతాం. ఆ సౌండ్తో మనం అడ్జస్ట్ అయిపోయి, మమ్మీ నువ్వు టీవీ చూడు, తర్వాత నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పేసి మర్చిపోతావు, నిద్రపోతాం. మమ్మీ ప్రార్థన చేయదు, నిన్ను ప్రార్థన చేయలేదు. ఫలితంగా మనం దేవుడికి దూరం అవుతున్నాం. ఈ భిక్షగాడు చదువు లేనివాడు, అడుగు తినేవాడు, లక్షణాలు ఏమాత్రం కూడా క్రైస్తవ లక్షణాలు లేనివాడు, క్రైస్తవుడే కానివాడు. ఈరోజు యేసయ్యని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని ఎలా పిలుస్తున్నాడంటే, మొదలు పెట్టాడు, ఆపలేదు. ఎంత గొడవ చేశాడంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళ శిష్యులందరూ తిట్టాడండి. నోరు మీద ఎందుకు పెద్ద కేకలేస్తాడంటే, వాళ్ళు అన్నారని ఇంకా పెద్దగా అరిచాడంట. ఎంత పెద్దగా అరిచాడంటే, యేసయ్య కూడా ఆయన ప్రయాణం ఆపి వెనక్కి తిరిగి చూశాడట. ఆ మాట కూడా చూడండి, 49 చూడండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా, అంటే యేసు ప్రయాణం ఆగిపోయింది. యేసయ్యే ఆగిపోయాడు ఆ కేకలకి. యేసయ్య మామూలుగా నీకు పిలిస్తే వస్తాడు. కావాలని టెస్ట్ చేశాడు యేసయ్య. ఎంతంటే వాని ప్రయాణము యేసయ్య ప్రయాణం కూడా ఆగిపోయేంతగా కేకలు వేశాడు. మన ప్రార్థన, మనం యేసయ్యని పిలిచినప్పుడు యేసయ్య మన దగ్గరకు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. మనం అనుకుంటాం మనం పోవాలి యేసయ్య దగ్గరికి అనుకుంటాం. యేసయ్య నువ్వు పోనక్కలు యేసయ్య దగ్గరికి. యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. కాకపోతే నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసయ్యను రప్పించే ప్రార్థన ఉండాలి. యేసయ్య నీ దగ్గర పిలిపించుకోవాలి. యేసయ్య ఇప్పుడు ఈ గుడ్డివాని విషయంలో యేసయ్య దాటి వెళ్ళిపోయాడు. దాటి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి ఆగి వీడిని పిలిపించుకొచ్చాడు ఎదరికి. యేసయ్య అన్నాడు, వాడు పిలవండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. గుడ్డి 49 వచ్చినాం. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ఇంతకుముందు నోరు మీ అన్నవాళ్ళు ఇప్పుడు శిష్యులే ఉన్నారు, ధైర్యంగా ఉండో, ఏం పర్లేదు యేసయ్య నేను పిలుస్తున్నాడు రా అని పిలిచాడు. యేసయ్య నిన్ను పిలిచాడు రా అని చెప్పేంత వరకు ఆయన పిలుపు కేకలు ఆగలేదు. ఆయన పిలుపు కేకలు ఆగలేదు. అంటే అర్థం ఏంటంటే, ఒక సంకల్పం మన హృదయంలో కలిగిందంటే ఆ సంకల్పం నెరవేరే వరకు, దేవుడు పిలిచి సమాధానం ఇచ్చేంత వరకు మన ప్రార్థన ఆగకూడదు. అది రోజు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, జీవితమే పట్టొచ్చు. ఒక పాస్టర్ గారు ఉన్నారు, నాకు తెలిసిన పాస్టర్ గారు. ఆయన ప్రార్థన చేసేట దేంటికి, యేసయ్యా ఇల్లు కావాలయ్యా, అద్దె కొంపలో ఉండలేకపోతున్నానయ్యా అని 32 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. 32వ సంవత్సరం ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలులే అన్నాడంట. ఏమన్నాడు? నా కృప నీకు చాలులే అంటే అక్కడే ఉండి చాలు, అద్దె కొంపలో ఉండు పర్లేదులే. అప్పుడు అర్థమైంది, ఏ కొంప అయితే ప్రభు నువ్వు ఉంటే చాలు అనుకున్నాడు. అంటే అర్థమేంటంటే, కొంప కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఏమంటాడు? కృప కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మన అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాం, నీ కృప కావాలని మనం ప్రార్థన చేయట్లా. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అందరూ అడుక్కునేవాడు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు, నీకు వానికి ఏం తేడా? ప్రభు అంటున్నాడు, నేను నీ కృప కోసం నువ్వు నాకు కృప కోసం ప్రార్థన చేస్తే నీ దగ్గరకు వస్తా. ఈయన ఏమని ప్రార్థన చేశాడు? కేకలు మాత్రమే పెట్టాడు, అడగలా, ఏం కావాలో కూడా అడగలా, కేకలు మాత్రమే ప్రార్థన పెట్టాడు. ఎంతవరకు? యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆయన నిలబడి ఆయన ప్రయాణం ఆపి బిడ్డలు పంపించి వెనక్కి పిలుచుకున్నంత వరకు ప్రార్థన చేశాడు. ఒక్కసారి వాళ్ళు పిలిచిన తర్వాత వీడు ఏం చేశాడు చూడండి. 50 వచనం.
బట్టలు పారవేసి అంటే ఏ బట్ట పారవేశాడు? అడుక్కునే బట్ట, ముందు కూర్చుని బట్ట పరిచి అందరూ కాయిన్స్ వేస్తారే, ఆ బట్ట పడేసాడట. అంటే అర్థం ఏంటి? ఇక అవసరం లేదు. యేసయ్య పిలిచాడు, యేసయ్య దగ్గరికి పోను కూడా పోలే, ఇంకా ఆయన దగ్గరకు పోలా. ఆయన పిలిచాడని తెలిసిన వెంటనే ఆ బట్ట పడవేసి ఎలా లేచాడు? దిగ్గున అంటే ఎట్ వన్స్, ఇమ్మీడియట్గా, ఎట్ వన్స్ ఈ పని మనం చెయ్యాలి. యేసయ్య మనం పిలుస్తాడు, కానీ మనం వెంటనే లేవము. ఎట్ వన్స్ ఇమ్మీడియట్గా లేవాలి, సడన్గా లేవాలి. ఆ లేవటం చాలా బద్ధకం మనకి. ఆయన పిలిచిన తర్వాత నిజంగా చేస్తాడా లేదా, పోయి వేస్ట్ అయితేమో, ప్రయాణం వేస్ట్ అయితే అని చెప్పి మనం దిగులుగా, బాధగా, దుఃఖంలో ఉంటాము. కానీ ఈ గుడ్డి భిక్షగాడు ఎట్ వన్స్ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు చూడండి. యేసయ్య నీకు ఏం కావాలని అడిగాడు. యేసయ్య తెలియదు ఆవిడకి ఏం కావాలో. అప్పుడు వాడు ఏమన్నాడు చూడండి. ఎస్, నాకు దృష్టి కలుగజేయమని అడిగాడు, కళ్ళు ఏమని అడగలేదు. తేడా ఉంది. నాకు కళ్ళు కావాలి అని అడగల, ఏమడిగాడు? దృష్టికి కంటి దృష్టి తేడా ఏంటి? మామూలు దృష్టికి కంటికి తేడా. నేకెడ్ ఐ మనం చూసింది మాత్రమే కనపడిద్ది, దృష్టి చూడండి కూడా కనపడుతుంది. అందుకే మాట అక్కడ క్లియర్ ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్లో దృష్టి అని పెట్టాడు. చూపు దయచే ప్రభు అంటే వాడు లోకం మాత్రమే చూసి ఉండేవాడు. కానీ దృష్టి కలుగజే ప్రభు అన్నప్పుడు యేసయ్యను కూడా చూడటం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరుడా, దాన్ని సంకల్ప బలం అంటాం. సంకల్ప బలం అంటే ఒక పని చేయటం మొదలుపెట్టిన తర్వాత అది అయిపోయేంత వరకు వదిలిపెట్టకూడదు, కంటిన్యూ చేయాలి. ఎంతవరకు చేయాలంటే యేసయ్య ఆగిపోయి మన దగ్గరకు వచ్చి మనకు సమాధానం చెప్పేంత వరకు మనం దానిని కంటిన్యూ చేయాలి. 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి బైబిల్లో, చూద్దాం ఎలాంటివి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనము. సంకల్ప బలం అంటే ఏంటో దేవుడు చూస్తున్నాడు మనకి. యెహోషువ 6:5. ఎస్, ఇక్కడ మీకు తెలిసిన సంఘటన. కాలాను ఆ కోట, దాని చుట్టూ గోడలు పగలు కొట్టాలంటే దేవుడు వీళ్ళందరూ యుద్ధం చేయాలనుకున్నారు. దేవుడు అంటున్నాడు, యుద్ధం చేయనక్కర్లేదు, మీరు దాని చుట్టూ తిరగండి, 7 దినములు తిరగండి, 7 దినములు ఆరాధన చేయండి, పాటలు పాడండి, బూరలు ఊదండి, దాని చుట్టూ తిరుగుతూ ఆరాధన చేయండి, 7వ రోజున అదే పడిపోయింది అన్నాడు. వాళ్ళు ఎలాగ చేశారంటే 5వ వచనం ఉంది, వారు మానక ఆ కొమ్ములతో, మానక అంటే అర్థం ఏంటి? ఎస్, ఎండ్లెస్. అయ్యే పని, అనుకున్న పని సాధించే వరకు మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఇక ఆగలేదు బండి. వాళ్ళు ఆ కోట పగలగొట్టేంత వరకు, ఆ గుమ్మములు కూలిపోయేంత వరకు ఆ ప్రయాణం సాగింది. యెహోవాతో వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళకి తెలుసు యెహోవా తోడు ఉన్నాడని. ఆ ఎదురుగా ఉన్న పెద్ద కోట వాళ్ళకి పెద్ద కనపడలేదు, పెద్ద కోటగా కనపడలేదు. యెహోవా చాలా నడిపించుకుంటాడు. వాళ్ళ ముందు పెద్ద సముద్రం ఏముంది. ఒకప్పుడు సముద్రం ఏమైంది? పాయలుగా చీలిపోయింది. ఆ పాయలుగా చీలిపోయిన సముద్రం చూసిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఇదంతా పెద్ద లెక్క కదా మా తండ్రి ఉంటే అని. వాళ్ళు నిర్భయంగా తండ్రి చెప్పిన మాట చేశారు, యెహోషువ చెప్పిన కార్యం చేశారు. దాని చుట్టూ తిరిగారు, 7 రోజులు ప్రార్థనలు చేశారు, ఉపవాసం ఉన్నారు, బోరలు ఊదారు, పగిలిపోయిన కోటలు. ఎక్కడా బలహీనపడలేదు, ఎక్కడా వెనక్కి తిరగలేదు, ఎక్కడా వెనకంజి వెళ్ళి ఏం తిరుగుతాలే, రోజు తిరగాలని చెప్పేసి తిరుగుబాటు చేయాల. ఒక పని చేయాలంటే మైండ్ ఉండాలి. మన తెలుగు సామెత ఒకటి ఉంది, మనసుంటే మార్గం ఉంది. మనసుంటే మార్గం ఉంది. నువ్వు మనసుంటే మార్గం చేయాల్సిందే. ఆ మనసు లేకపోతే మార్గం దొరకదు నీకు. మనసు లేకపోతే మార్గమే దొరకదు. ఒక వాడి ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, రేపు ఉదయం మనం ఇద్దరు కాలేజీకి వెళ్తారు, కాలేజీకి వెళ్ళకుండా రేపు మనం మార్నింగ్ షోకి వెళ్తాం, కాలేజీకి ఎగ్గొట్టి అన్నాడు. ఆ రోజుల్లో కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళటం పెద్ద కష్టం కదా. లెక్చరర్స్కి తెలియకూడదు, పేరెంట్స్కి తెలియకూడదు, డబ్బులు కావాలి, ఎవరు చూడకూడదు, ఫ్రెండ్స్ పట్టించుకోకూడదు. ఎంత కష్టమో. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు,
ఎవరు చూడకూడదు అంటే ఎవరు లేనప్పుడు ఆ థియేటర్కి వెళ్ళాలి, ఎవరు రాని థియేటర్కి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఆ టైంకి వెళ్తే అందరూ చూస్తారని చెప్పి ముందే వెళ్ళాలి. ఎవరు నాకు ముందే లోపల కూర్చోవాలి. డబ్బులు మమ్మీతో అబద్ధం చెప్పాలి, మమ్మీ ఇవ్వకపోతే డాడీతో అబద్ధం చెప్పాలి, ఇద్దరు ఒప్పుకోకపోతే దొంగతనం చేయాలి. తర్వాత లెక్చరర్స్ అడిగితే ఏం చెప్పాలి? ఒకరికి అబద్ధం చెప్పాలి. ఏ అబద్ధం చెప్పాలి? ఇద్దరు అబద్ధం కూడా ఇద్దరు చెరొక అబద్ధం చెప్పకూడదు, ఒకే అబద్ధం చెప్పాలి. ఎంత ప్లానింగ్. ఒక సినిమా చూసేవాడికి అంత ప్లానింగ్ ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చే నీకెంత ప్లానింగ్ ఉండాలి? అస్సలు లెక్క లేకుండా వస్తావు చర్చకు వచ్చేటప్పుడు నువ్వు. వాడు ఎంత తెలివిగా సినిమాలు చూస్తున్నారు. మరి మనము దేవుణ్ణి ఆరాధించే మనము, నిజ దేవుణ్ణి ఆరాధించే మనము లెక్కలేని తనంతో వస్తే అది కేర్లెస్ బిహేవియర్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు కష్టపడి పనిచేసి ప్రభావ తప్పు అయిపోయింది క్షమించబడి దేవుడు సహాయం చేస్తాడు. కేర్లెస్ బిహేవియర్ మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది అస్సలు ఒప్పుకోడు యేసయ్య. కాబట్టి తెలియక తప్పు చేయటం వేరు, తెలిసి తప్పు చేయటం వేరు. దేవుడు దాన్ని అంగీకరించాడు. యేసయ్య తను అనుకున్న పని ఎలా చేశాడో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. లూకా 22:43. ఎస్, ఎదురుగా ఒక పెద్ద ప్రమాదం ఉంది, మరణించాలి. ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాలి. వాళ్ళు కొట్టబోతారు, దాదాపు 40 దెబ్బలు కొడతారు, వాళ్ళంతా గాయాలు అవుతాయి, రక్తం కారుతుంది, నన్ను చంపేస్తారు అని తెలిసినా కూడా యేసయ్య వెనకంజ వేయలేదు. నా కొద్ది కాలం, నా కొద్ది బాబు ఈ శరీరాన్ని సేవ చేయడం అనలేదు. ముందుకు సాగి సపోర్ట్ తీసుకున్నాడు. ఏ దేవదూతల సపోర్ట్ తీసుకున్నాడు. సరే ఆయన ఎంతవరకు ప్రార్థన చేశాడంటే ఆయన చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడేంత వరకు ప్రార్థన చేశాడు. నీకు సమస్య వస్తే నువ్వు అలాంటి ప్రార్థన చేసావా? నీ ఎదురుగా పెద్ద కొండ ఉంటే ఆ కొండ మీద ప్రయాణం చేయాలంటే నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? మనము కేర్లెస్ ప్రార్థన చేస్తాం. అంటే కావాలని ప్రార్థన చేయం, మన ఉద్దేశం కరెక్ట్గా ప్రార్థన చేస్తాం, అది కేర్లెస్ అని అనుకోం. కానీ మన ప్రవర్తన కేర్లెస్గా ఉంటుంది, అది కేర్లెస్ ప్రార్థన. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ముందు బండి మీద పోతున్నావు, ఓ లారీ వచ్చి గుద్దేసింది, వాడు లారీ డ్రైవర్ సారీ అంటే సరిపోద్దా? నీకు మండిపోయింది కదా. యేసయ్య అంతే. నువ్వు 100 తప్పులు చేసి సారీ ప్రభు అంటే సరిపోయిద్దా? బ్రిటిష్ వాడు పోతా ఈ సారీ చెప్పాడు 5 అక్షరాలు. చిన్న తప్పు చేసిన సారీ, పెద్ద తప్పు చేసిన సారీ, మర్డర్ చేసిన సారీ చెప్తున్నాడు. సారీ చెప్పడం ఈజీ అయిపోయింది. అది కాదు కావాల్సింది. నీ సారీ ఎవరికి కావాలి? నీ హృదయంలో ప్రవర్తనలో మార్పు లేకుండా సారీ చెప్పడం ఎందుకు? క్షమించండి అని అనలేము తెలుగులో. మనం తెలుగు పదం వాడలేము, ఇంగ్లీష్ పదం ఈజీగా వాడతాం, సారీ అంటాం. తెలుగులో సారీ క్షమించమని అడుగుతావా? ఎవరైనా నువ్వు అదే యాక్సిడెంట్ జరిగింది, లారీ గుద్దిరాడు, వాడు సారీ అంటాడు, వాడు కిందకి దిగి క్షమించని కాళ్ళు పట్టుకున్నాడు. ఎప్పుడన్నా నిన్ను మనిషి వంగడం కష్టం, ఈగోయిజం అడ్డం వచ్చింది. కానీ ప్రభు అంటాడు అవన్నీ మార్చుకోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ప్రభువా క్షమించమని అడిగితే యేసయ్య క్షమిస్తాడు. అలవాటు ప్రకారం సారీ ప్రభు అంటే యేసయ్య వింటారా? సారీ అని ప్రభు యేసయ్య పట్టించుకోడు. ఆయన చాలా సీరియస్గా విషయం ఉంటాడు. ఇంకో విషయం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1 కొరింథీ పత్రిక 1:21. చాలు. నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సంకల్పం అంటే ఏమిటి? సంకల్పము అంటే ఏమిటి? సంకల్పము సంకల్పం అంటే విల్ని యాక్సెప్ట్ చేసేది, విల్ని ఎస్టాబ్లిష్ చేసేది పవర్, విల్ పవర్, డిటర్మినేషన్. సంకల్పం అంటే డిటర్మినేషన్. విల్ పవర్తో డిటర్మినేషన్ అచీవ్ కావచ్చు. ఒక పని చేయాలంటే నీకు లోపల డెడికేటెడ్ మైండ్ ఉండాలి. నేను చెయ్యాలి, నేను సాధించాలి. అది లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు, జీవితంలో ఏమీ సాధించలేవు. డాక్టర్ చదవాలంటే డెడికేటెడ్ మైండ్ ఉండాలి.
ఇంజనీరింగ్ చదవాలంటే డెడికేట్ మైండ్ ఉండాలి. ఇంకేది చదవాలన్నా డెడికేట్ మైండ్ ఉండాలి. ఈ డెడికేషన్ మైండ్ లేకపోతే ఏదో చదివేద్దాంలే, ఏదో పాస్ కాకపోతామా, 30 మార్కులు రాకపోతామా, పాస్ కాకపోతామా. వాడు ఉన్నాడు, మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని డాక్టర్ చదివించాడు. ఎంత కష్టపడి చదివించాడంటే 2 కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ సీట్ ఇప్పించాడు కొడుక్కి. వాడు డాక్టర్ అయ్యాడు. పొద్దున్నే మాటలు చేయటం మొదలుపెట్టాడు. సబ్జెక్ట్ లేదు కదా, మైండ్లో సబ్జెక్ట్ లేదు, పడవడం మొదలుపెట్టాడు. కోత కోయమంటే సరిగ్గా ఎట్టబెట్టట్టు కోసేస్తే ఏమవుతుంది, పేషెంట్ సావక. సబ్జెక్ట్ లేకుండా సర్టిఫికెట్లు ఉంటే ఎంత అవమానమో, విషయం లేకుండా ప్రార్థన చేస్తే అంతే అవమానం. ఎస్ఐ అంటున్నాడు, సంకల్పం లేకపోతే అంటే మైండ్లో మనస్ఫూర్తిగా కోరుకోకపోతే ఏమీ కూడా నువ్వు సాధించలేవు. ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే నీకు సంకల్పం ఉండాలి. కానీ యెహోవాకు సంకల్పం ఉంది. ఏం సంకల్పం అంటే నిన్ను రక్షించుట. ఆ మాట క్లియర్గా చెప్తున్నాడు 21లో. నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము. నువ్వు నమ్మితే నీకు రక్షణ, అది ఆయన సంకల్పం, నీ సంకల్పం కాదు. సో రక్షణ అనేది దేవుని సంకల్పము. అది ఏనాడు ఉంది? అనాది సంకల్పము. నువ్వు పుట్టకముందే, లోకం పుట్టకముందే ఈ సంకల్పం ఏర్పాటు చేయబడింది. దీన్ని దేవుని అనాది ప్రణాళిక అంటాము. దాన్ని దేవుడు చేసి చూపించాడు. సిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి అరిచిన ఆ దయాపూర్వక సంకల్పాన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారా? నీ కోసం ప్రాణం పెడితే, నీ కోసం రక్తం కారిస్తే, ఆ రక్తాన్ని నువ్వు తీసుకోకపోతే ఆ రక్తం వేస్ట్ అవుతుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు దాన్ని ఆస్వాదించలేకపోతున్నావే, నువ్వు దాన్ని అనుభవించలేకపోతున్నావే. ఇది వృధా కాదా? దేవుడు అంటున్నాడు. ఓకే, మనము ఈ దయాపూర్వక సంకల్పం ఎలా పొందాలి? సరే, ఇదంతా ఇప్పుడు మనం దయాపూర్వక సంకల్పం డెఫినేషన్ మీద మాట్లాడుకున్నాం. దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి? 2 మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎలా దీన్ని పొందుకోవాలి, ఎలా కష్టపడాలి? హెబ్రీ 10:24. చాలు అంతా చాలే. కొందరు మానుకున్నట్టుగా సమాజము కూడక మానక ఒకనొకరు హెచ్చరించుకోవాలి. కొందరు మానుతారు, చర్చికి రాకుండా కొంతమంది మానేస్తారు. నువ్వు అలా మానేయొద్దు. దేవుడు చెప్తున్నాడు. చర్చ్ మానేసులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లోనే కాదు. ప్రభు అంటున్నాడు, వాళ్ళు మానేశారని నువ్వు మానేయవద్దు. నువ్వంటే ఎవరు? నువ్వే, నీ పక్కోడు కాదు. ఒకసారి నేను గుత్తి గ్రామం వెళ్ళాను. గుత్తి గ్రామంలో వాక్యం చెప్పిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి నాతో అన్నాడు, కుర్రోడు అయినా భలే చెప్పేవా వాక్యం, మా సంఘానికి కావాల్సిన వాక్యం చెప్పేవా అన్నాడు. నేనేం చెప్పానంటే, సార్ బ్రదర్, అన్నయ్య నువ్వు నాకన్నా పెద్దోడివి, నేను వాళ్ళకి చెప్పాను, నీకే చెప్పాను. ప్రతి వాడు అనుకుంటాడు వీడు దొంగోడు అనుకుంటాడు. నువ్వు వాడి సంగతి వాడు ఆలోచన చేయడు. ఈ వాక్యం నీకైతే అర్థం కాదు వాడికి, నాకు కాదు వాడికి అనుకుంటాడు. వాడికి కాదు నీకే, నీ పక్కోడి కాదు నీకే. సంఘం మానేయటం గొప్పతనం కదా. ఇక్కడ సంఘముగా కూడటం మానకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చికి రావటం మానేయకూడదు. చర్చికి రావటం మానేస్తే అది పాపమా కాదా? తప్ప కాదా? నేనే తప్పు అనుకోవట్లేదు, మీరు తప్పు అనుకుంటున్నారా? తప్పు కాదు, పాపం. తప్పు కాదు, చర్చికి రాకపోవటము తప్పు కాదు, పాపం. పాపం అంటే ఏంటి? దేవుడికి లెక్క అప్పచెప్పాలి, అది పాపం. సరే, దేవుడికి ఏమైనా లెక్క అప్పచెప్తాం? అడుగుతాడు ఏసై ఎందుకు రాలేదంటాడు, చెప్తాం. ఇంట్లో బట్టలు అయిపోయింది, చికెన్ అయిపోయింది, తెచ్చుకోవాలి కదా, తినాలి కదా, చెప్తాం. అనుకుంటున్నావా? కేర్ చేయడానికి సమాధానం ఏసయ్య పట్టించుకోడు. ఆత్మీయ జీవితం కోసం సంఘంలో దేవుడు చెప్పే మాటలు వినాలి, కానీ ఇహలోకపరమైన ఆలోచనల కోసం సంఘం మానేస్తే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు, పనిష్మెంట్ ఇస్తాడు. సంఘంగా కూడుట మానకూడదు. నెక్స్ట్ ఇంకేం చేయాలో చూడండి. కొలసీ పత్రిక 3:16. కొలసీ పత్రిక 3:16.
ఏ సంఘంలో ఏం జరుగుతుంది? మీరు అనుకుంటారు, అవునయ్యా సంఘం రాకపోతే ఏమైపోయింది, ఒకరోజు రాకపోతే ఏమైపోయింది, ఇంట్లో దేవుడు లేడా, ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు కదా అని నువ్వు అనుకుంటావని దేవుడు ముందుగానే చెప్పాడు. దాని సమాధానం ఏం చేయాలి? సంఘంలో ఏం జరిగిందంటే సంగీతములు, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు ఒకరికొకరు చెప్పుకోవాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలి, గానం చేయాలి, సమస్త విధమైన జ్ఞానం కలిగేలాగా ఆయన కృప మనలో సమృద్ధిగా నివసింప చేసుకోవాలి. అది సంఘములో చేసే కార్యము. సంఘం అంటే పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధులైన 10 మంది కూర్చొని ఎలా మాట్లాడుకోవాలి, ఏ పాటలు పాడాలి, ఏ ప్రార్థన చేయాలి, ఏ వాక్యం చెప్పుకోవాలి, ఎలా మనం సరి చేసుకోవాలి అనేది సంఘం చేసే పని. నువ్వు ఆ రోజు సంఘం రాకపోతే ఇవన్నీ మిస్ అవుతున్నావు. మా ఫ్రెండ్ ఉన్నాడు, మేము సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్మీడియట్ టైంలో వాడు అరగంట లేట్కి వస్తాడు. టికెట్ వాడు నా పక్కనే ఉంటుంది. వాడు అప్పుడు వచ్చి సార్ ఏమైందిరా అంటుంటాడు. నేను సినిమా చూస్తుంటా, వాడు పక్కన చేరి ఏమైందిరా ఏం చెప్పాలి? నేను సినిమా చూడాలి, వాళ్ళకి చెప్పాలా? మనం అది కూడా అడగం. కనీసం వాడికి సినిమా ఏమైందో తెలుసుకుందాం తపన ఉంటుంది. మనం చర్చికి లేట్కి వస్తే అయ్యగారు ఏ వాక్యం చెప్పారు అడగను కూడా అడగం. చెప్పాడా? చెప్తాడులే, చెప్పకేం చేస్తాడు, అది పనేది కదా అనుకుంటాం. వాక్యం కూడా విధానం ఆశ కూడా మనకు ఉండదు. ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుందంటే పాటలు, ప్రార్థన, పద్యములు, బుద్ధి చెప్పుకోవటము, బోధించుకోవటము, జ్ఞానము ఇవన్నీ కలిసి ఒక చోట ఉంటాయి. ఇది సంఘము. ఈ సంఘములో మనం ఏం చేసుకుంటున్నాం అంటే సంకల్ప శుద్ధి ఎలా నెరవేరుతుందో తెలుసుకోవటం కోసము. రేపు యేసయ్య వస్తే రెండవ రాకడలో మనం వెనక పడిపోతే ఎలా మనం సరి చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పేది సంఘము. అక్కడ మనం వెళ్ళి తీరాలి. ఇది బాధ్యత. మనం దాన్ని బాధ్యతగా గమనించకుండా ఏదో డ్యూటీగా ఏదో ఆయన పిలుస్తున్నాళ్ళే పోకపోతే బాగోదు, ఫీల్ అవుతాడని చెప్పేసి ఆయన కోసం రావద్దు, పాస్టర్ గారి కోసం రావద్దు. ఎవరికి లాభం చర్చికి వస్తే? నువ్వు నాకేమైనా లాభమా? పోనీ ఏసైకి ఏమైనా లాభమా? ఏసైకి లేదు, నాకు లేదు, నీకే లాభం. ఎవరు చర్చికి వస్తారో వాళ్ళకే లాభము. కాబట్టి 1 మనం సంఘం మానేయకూడదు. 2 సంఘంలో ఈ కార్యక్రమం చేయాలి. 3 ఏం చేయాలి చూద్దాం. 9 పత్రిక రోమా 9:24 సంకల్ప సిద్ధి ఎలా నెరవేరుతుంది? ఎస్, కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన యూదుల్లో కరుణాపాత్ర ఘటము. ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? కొండని ఘటం ఎందుకు అంటున్నారు? కొండని ఘటము అని ఎందుకు అంటున్నారు? ఒక గుద్ది కొండ ఏమైంది? మరి దాని మీద దరివేస్తే? ఘటము అంటే దరివేయటం. ఒక మట్టి పాత్ర మీద మనం వాయిస్తే, డోలు ఎలా వాయిస్తామో అలా వాయిస్తారు, దాన్ని ఘటం అంటారు. కానీ అంటే అదే చేతితో గుద్దితే పగిలిపోయింది, అదే చేతితో వాయిస్తే సంగీతం వచ్చింది. నీ శరీరము ఒక కొండ, నీ హృదయము ఒక కొండ. గట్టిగా కొడితే ఏడ్చిద్ది, కొట్టకపోతే నవ్విద్ది. మనుషులు అంతే. చెప్పకపోతే నా చెప్పలేదంటారు, చెప్తే నాకు చెప్పేవా అంటారు. ఎంత కష్టమా కదా. చెప్పపోతేనేమో నాకు చెప్పేవా అంటారు, చెప్తే చెప్పొచ్చేవాళ్ళే నాకు తెలుసులే అంటాం. కొండ లాంటి వాళ్ళం మనం, ఘటం లాంటి వాళ్ళం మనం. కొట్టకపోతే ఏడుస్తాం, కొట్టినా ఏడుస్తాం. అటువంటి మనసులు మనలో ఉంటే మన సంకల్ప సిద్ధి నెరవేరదు, మన ఉద్దేశం నెరవేరదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనమందరం ఎత్తబడాలి, పరలోకముకి ఎత్తబడాలి. కొంతమంది విడిచిపెట్టబడాలని, కొంతమంది పైకి రావాలని దేవుని ఉద్దేశం కాదు. అందరూ రావాలి. అందరూ రావాలంటే ఎంతమంది జనాభా ఉంది ప్రపంచంలో ఈరోజు? మనకి ప్రపంచం ఎంతమంది జనాభా ఉంది? 800 crores అరౌండ్. సుమారుగా 800 కోట్ల మంది జనాభా ఎత్తబడాలంటే మరి 800 కోట్ల మంది క్రైస్తవులేనా? ఎంతమంది క్రైస్తవులు? 800, 100 మంది అనుకుందాం. ఒక 100 కోట్ల క్రైస్తవులు, మరి 700 కోట్ల జనాభా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎత్తబడరు కదా. సో నువ్వేం చేయాలి? నీ 100 కోట్ల మంది 700 కోట్ల మందికి సువార్త చెప్పాలి, అప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ 100 మంది చర్చికి రావటం మానేస్తున్నాం, అప్పుడు సువార్త ఏంటో మనకు తెలియదు.
సువార్త ఏంటో తెలియనప్పుడు నువ్వేం వాక్యం చెప్తావు వాళ్ళకి? అప్పుడు వాళ్ళైనా ఎత్తబడిపోతారు. అప్పుడు ఏసీ నేనేమంటాడు, నీ పక్కన సుబ్బారావు హాస్పిటల్లో ఉంటే నీ పక్కన సుబ్బారావుకి నీ సువార్త అందలేదంటే దాని తప్పు ఎవరిది? నువ్వేమంటావు? సార్ నేను బతకడమే కష్టం, వాడికి నీ సువార్త చెప్పాలా అంటావు. ఏసై పట్టించుకోడు. నువ్వు ఎందుకు బతక కష్టమైతే నువ్వు అది నీ కర్మ, దాన్ని సరి చేసుకోవాలి, తోటివాడి సువార్త చెప్పాలి. నీ జీవితంలో 100 సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఏసై చెప్పొద్దు. సువార్త చేసేవా లేదా, నిన్ను నువ్వు సరి చేసుకున్నావు లేదా క్వశ్చన్ వేస్తే సమాధానం దొరకదు నీకు. ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న సమస్యలు, మనం కోరుకున్న సమస్యలు, అవన్నీ ఈజీగా తొలగిపోయే సమస్యలు, కానీ మనం అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఇంకొక చూద్దాం, మనం సరిగ్గా ఎలా ఉండాలో చెప్తున్నాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 10:3. చాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. యుద్ధం చేస్తే ఏమైంది? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. అంటే యుద్ధోపకరణం అంటే ఏంటి? యుద్ధానికి వాడే ఆయుధాలు ఏంటవి? కత్తి, డాలు, ఈట, ఏనుగు, గుర్రము, కవచాలు, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. ఇవి శరీర సంబంధమైనవి. శరీర సంబంధం కాని యుద్ధోపకరణాలు ఉన్నాయి. నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? సైతాన్తో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? అన్ని అప్పుడు ఏం కావాలి? విశ్వాసము, భక్తి, ప్రేమ, దయ, కృప, లోపల నమ్మకం, ఇవన్నీ యుద్ధోపకరణాలు, శరీర సంబంధం కానివి. కానీ నువ్వేం చేస్తున్నావు? అది చేత కాదు, ఇది చేత కాదు నీకు. యుద్ధం ముందు నిలబడాలంటే చచ్చిపోతావు, చూడగానే చచ్చిపోతావు. పోనీ ఇదైనా చేస్తావు, ఇది కూడా చేత కాదు నీకు. మనం ఎట్లా ఎత్తపడతాం? ప్రభు అంటున్నాడు, యుద్ధ రంగం నిలబడ్డప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే 4వ వచనంలో ఏముందంటే, మేము దుర్గములను పడదోయగల బలం కలిగిన వాళ్ళము. దుర్గం అంటే కోట, పెద్ద కోట. ప్రార్థన చేస్తే పడిపోవాలి. పడిపోయిందా లేదా? యెహోషువ పడిపోయిందా లేదా? నువ్వు ప్రార్థన చేస్తే దుర్గము కూలిపోవాలి. అటువంటి ప్రార్థన చేయి. అది మైండ్ఫుల్ ప్రేయర్. అంటే సంకల్ప బలంతో నువ్వు చేసే ప్రార్థన ఎలాంటిదంటే, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే కోట కూలిపోవాలి. ఇంకో మాట చెబుతున్నాడు, వితర్కములు, దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకము, దేవుని గురించి చెప్పే ప్రతి ఆటంకము, దేవుని నామమును దూషించే ప్రతి ఆటంకము ఏమైపోతుంది? పరద్ర చేస్తాం. ఆటంకాలన్నీ పరద్వేయాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, 1 దుర్గములు కూలగొట్టాలి, ఆటంకాలు కాల్చివేయాలి. ఆటంకాలు కాల్చివేయడం అర్థం ఏంటి? నువ్వు చర్చకు వస్తున్నావు, నువ్వు దారిలో టైర్ పంచర్ అయ్యింది. ఒకసారి మన ప్రేమ్ కుమార్ జరిగింది. ఏం చేశాడు ఆయన? ఇంటికి పోయాడా? లేదు, టైర్ పంచర్ వేయించుకుని వచ్చాడు చర్చికి. వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆటంకాలు వస్తాయి, మొగుడు తిడతాడు, పిల్లం ఏడ్చిద్ది. సరే, ఇవి వస్తాయి, ఆటంకాలు ఉంటాయి, కుటుంబంలో 100 ఉంటాయి. చర్చికి బానేయకూడదు. ఆటంకాలు అధిగమించి చర్చికి రావాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలు ఎన్ని ఎవరికి ఉంటాయి? ప్రతి వాడికి కష్టాలు ఉంటాయి. ఏదో మనం చెప్పే కదా, సీతక తప్పు పీతక తప్పు కష్టాలు. నీకు సమస్య ఉందంటే నాకు పెద్ద సమస్య కాదు, ఉంటాయి. సమస్యలు లేనివాడు వాడేమైనా ఉన్నాడా భూమి మీద? లేడు. ప్రతి వాడికి సమస్యలు ఉన్నాయి. సమస్యకు ప్రభు ముందు సమస్య చెప్పొద్దు. ప్రభువా నాకు ఆ కష్టం ఉంది, నీకు అది కాదు చెప్పాల్సింది. ప్రార్థన చేయి. మనస్ఫూర్తి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని పడగొడతాడు. ఇంకోటి, తర్వాత ఏం చేయాలి? ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టాలి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టాలి. ప్రతి ఆలోచన, నీకు చాలా ఆలోచనలు వస్తాయి, మనిషి అంటే చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు క్రీస్తుకు లోబడాలి. అలా నిన్ను నువ్వు డిసిప్లిన్కి పెట్టుకోవాలి. నీకు ఏదైనా చర్చ రావడమే కాదు, వాక్యం చదువు. నువ్వు అనుకుంటావు ఈరోజు సాయంకాలం ప్రార్థన చేసుకుందాం, నేను చాలా కాలం ప్రార్థన చేసి అని చెప్పి అనుకుంటావు. 6కి ప్రార్థన చేద్దాం అనుకుంటావు, 5:30కి వర్షం వచ్చింది. ఏం చేస్తావు? రేపు చేసుకుందామని ఎంత హ్యాపీగా డిసైడ్ అయిపోతావు అంటే, అమ్మయ్య ఓ భారం తీరిపోయింది అనుకుంటావు. అంతకుముందు ప్రార్థన చేద్దాం అనుకుని 5:30కి చేద్దామా అప్పుడు వర్షం వచ్చింది. అమ్మయ్య
అయ్యా యేసయ్య వర్షం వచ్చింది, ఆమేన్, రేపు చేస్తా అంటే నీ సంకల్పం ఏమైపోయింది? నువ్వు మార్నింగ్ నుంచి అనుకున్న సంకల్పం ఏమైపోయింది? పగిలిపోయింది. అది కాదు పగలాల్సింది, సంకల్పం పగలకూడదు. నీ ముందున్న దుర్గాలు పగలాలి, ఆటంకాలు పగిలిపోవాలి, ఆటంకాలు యేసయ్యలా కాలిపోవాలి. అది నీ ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మనం చేయట్లేదు. ఇంకో మాట కింద చూద్దాం, ఆలోచన. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సమస్తమైన అవిధేయత, అవిధేయత అంటే ఎక్కడొచ్చింది? ఫస్ట్ అవిధేయత ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు అవిధేయత స్టార్ట్ అయింది? ఏమంది సైతాన్ వచ్చేప్పుడు? ఇది నిజమా? ఫస్ట్ క్వశ్చన్, ఇది నిజమా? నీకు ఆ డౌట్ వచ్చిందంటే నువ్వు సంకల్పం ఉండదు. నీకు ప్రార్థన చేయాలనుకో, 7 గంటలకు ప్రార్థన చేయాలనుకున్నా, చేయాలా? ఎందుకు చేయాలి? డౌట్ వచ్చిందంటే నువ్వు చేయలేవు. ఒక డౌట్ నీ మైండ్లో ప్రవేశించిందంటే నువ్వు ప్రార్థన చేయలేవు. నీకు 100 ఆటంకాలు కనిపిస్తాయి. ఆ సమస్య, ఈ సమస్య, ఆ కష్టము, ఈ కష్టము, 100 కష్టాలు వచ్చి అమ్మయ్య ఈరోజు ప్రార్థన మారుద్దాం అనుకుంటాం. ప్రభువులోకి రావటానికి ఇవన్నీ ఆటంకాలే, కానీ దుర్గాలు కాదు. దుర్గాలే కూలిపోయినాయి ఈ ప్రార్థనకి. ఇదంతా వాడు ప్రార్థన చేశాడు, భిక్షగాడు ప్రార్థన చేశాడు, గుడ్డి భిక్షగాడు ప్రార్థన చేస్తే యేసయ్య వెనక్కి వచ్చాడు. యేసయ్య ఆగిపోయాడు, రా ముందుకన్నాడు. నీ ప్రార్థనకి యేసయ్య ఆగుతున్నాడా? నీ ప్రార్థన యేసయ్య వెనక్కి వస్తున్నాడా? నీ ప్రార్థన వింటున్నాడా యేసయ్య? అంటే నీ ప్రార్థన అంతా విల్ పవర్ కలిగిన ప్రార్థన కాదు. మనస్ఫూర్తిగా కష్టపడి ఇష్టపడి చేసే ప్రార్థన కాదు. అది సరదాగా అలవాటుగా ఏదో చేయాలి కాబట్టి చేస్తే ప్రార్థన వినడు యేసయ్య. అది ప్రార్థనే కాదు. ఇటువంటి ప్రార్థన, దుర్గములు పడగొట్టగలిగిన ప్రార్థన నువ్వు చేసేవంటే యేసయ్య నీ వెంట ఉంటాడు. ఇంకొక ఇన్సిడెంట్ చూద్దాం. అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. అపోస్తుల కార్యం గ్రంథము 12:6. చాలు, ఇది మనకు తెలిసిన కథే. రాజుగారు, హేరోదు రాజు పేతురుని అరెస్ట్ చేసి లోపల పెట్టాడు. ఎలా అరెస్ట్ చేశాడు? మామూలుగా ఈ రోజుల్లో అరెస్ట్ అంటే జైల్లో పెడతారు. ఆ రోజుల్లో అరెస్ట్ అంటే జైల్లో పెడతాం కాదు, కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బొండలు బిగించి కదలలేకుండా చేస్తారు. అది ఆ రోజుల అరెస్ట్. కానీ పేతురు గారు జైల్లో ఉండి పాటలు పాడుతుంటే సంఘం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంది. గమనించండి, పేతురు గారు నిద్రపోతున్నారు, ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘం ప్రార్థన చేస్తే ఏమైంది తెలుసా? జైల్లో ఉన్న పేతురు గారు సంఖ్యల్లో పగిలిపోయినాయట. ప్రైజ్ లార్డ్. సంఘం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే, సంఘం సమకూడి ప్రార్థన చేస్తుంటే జైల్లో ఉన్న పేతురు గారు సంఖ్యలు ఊడిపోయి దూత వచ్చి కమాన లాక్కెళ్ళి బయట జైలు బయట నిలబెట్టిందంట. అప్పుడు పేతురుకి అర్థమైంది దేవుడు వచ్చి కాపాడు. అంతవరకు పేతురు కూడా తెలియదు. సహోదరి సహోదరుడా, నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే కోటలు పగిలిపోతాయి, సంఖ్యలు విడిపోతాయి. మనం సరిగ్గా ప్రార్థన చేయట్లంతే. దాన్ని సంకల్ప బలం అంటారు. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు సాధ్యం చేస్తాడు. ఇంకొక సంఘటన చూద్దాం బైబిల్లోనే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5:17. ఎస్, ఏలియా ప్రార్థన చేస్తే ఏమైంది? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే లేదట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే లేదు. వర్షం లేకపోతే ఏమైంది? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేకపోతే ఏమైంది? కరువు వచ్చింది. మళ్ళీ వర్షం వస్తే ఏమైంది? పంటలు పండుతాయి, సస్యశ్యామలం అవుతుంది. అంటే నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే కరువు వచ్చింది, నువ్వు సరిగ్గా ప్రార్థన చేస్తే సస్యశ్యామలం అవుతుంది. ఏలియా ప్రార్థన చేశాడు. ఎలాంటి వాడు ఏలియా? మన వంటి మనిషి అని చెప్తున్నాడు బైబిల్లో, చక్కగా చెప్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. నీకన్నా గొప్పవాడు కాదు ఏలియా. ఇంకా నీకంటే నువ్వే గొప్ప ఏలియా కంటే. ఏలియా యేసుక్రీస్తుని చూడలా, నువ్వు చూసావు. ఏలియా కంటే గొప్పవాడు నువ్వు, కానీ నీకన్నా గొప్ప ప్రార్థన ఏలియా చేస్తున్నాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఏలియా ఎలాంటి ప్రార్థన చేశాడంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షపు కొన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆ ప్రార్థనలో ఏముంది? సంకల్పం. ఆసక్తి అంటే సంకల్పం.
కావాలి అని కోరుకున్నాడు. యేసయ్య కావాలని కోరుకున్నాడు. వర్షం రాలా. ఎంతకాలం రాలేదు? 3.5 సంవత్సరాల పాటు వర్షమే రాలా. తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు, వర్షం రావాలి ప్రభువా అని. వర్షం కురిసింది. యేసయ్య నీ మాట వింటాడు, నువ్వేం అడిగితే అది ఇస్తాడు. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడా లేదా? అడగట్లా. తప్పెవరిది? తప్పు మనదే. ఇంకొక మాట చూద్దాం, ఇంకో ఇన్సిడెంట్. అపోస్తుల కార్యం గ్రంథము 5:42. అపోస్తుల కార్యం గ్రంథము 5:42. మనం ఆదివారం ఆరాధన రమ్మంటే కష్టం. ఇక్కడ ఏమన్నాడు? ప్రతిదినము, ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఇంటింట తిరగాలి, మానక బోధించాలి. నేను అనుకుంటా సోమవారం మంగళవారం ఎవరన్నా పిలుస్తారేమో అని. ఎవరు పిలవరు. సరే నేనే పోయాను అనుకోండి, వచ్చావా? రా. ఎందుకు వచ్చావు? సర్లే వచ్చావు కదా, కూర్చో. ఆయన రండి రండి రండి, పిల్ల పాస్ గారు వచ్చారు, రండి. అందరూ వస్తారు. పాట పాడు, ఒక పాట పాడు. ఎప్పుడు అయిపోయిద్దు? పాట పాడు పాట పాడు పాట పాడు. అయ్యగారు ఇదిగో కానుక, వెళ్ళిపోండి. ఇష్టం లేని కాపురం. మొగుడు తిట్టినా కష్టమే, నెట్టినా కష్టమే. అలాంటి కాపురం చేస్తున్నాం మనం. ఇది ప్రార్థన కాదు. మీరు పిలవరు, నన్ను రానివ్వరు. సో ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏమంటుంది? మానక ప్రతిదినము ఇంటింట బోధించాలి, యేసు క్రీస్తుని ప్రకటించాలి. అది కదా సంకల్ప బలము. ఇంకో మాట ఉంది, 20:31. అపోస్తుల కార్యం గ్రంథమే 20:31. ఎస్, పౌలు గారు అంటున్నారు, ఆయన అంటున్నారు 3 సంవత్సరములు రాత్రి మగుళ్ళు కన్నీళ్ళు విడుచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మన చర్చలో యూత్ మీటింగ్ జరగట్లేదు కొంతకాలంగా. యూత్ని కోఆర్డినేట్ చేద్దామని 6 నెలలుగా ప్రయత్నం చేస్తున్నా. ఒకడుంటే ఒకడు అందరూ వస్తారేమో చూస్తున్నా. అందరు కలిసి ఎప్పుడు రారు. ఒకరు వస్తే ఇంకొకరు రారు. ఏమా మీ అక్కయ్య రాలేదంటే బిజీ అంకుల్. ఏమా మీ డాడీ కనిపోయింటే ఆఫీస్కి వెళ్ళాడు అంకుల్. ఏమా మీ అన్నయ్య ఎక్కడంటే సార్ బిజీ సార్. అంటే 10 మంది కలిసి ఒక్కసారి నేను చూడలేకపోయానంటే మనం ఏం చేస్తున్నాం? మన పద్ధతి ఏంటంటే ఇక్కడ ఏమంటారంటే మీకోసము 3 సంవత్సరాలు కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేశాడు అపోస్తలుడు పౌలు గారు. ఎందుకంటే జాగ్రత్తగా 31 కన్నీళ్ళు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను. మానక బుద్ధి చెప్పాల్సిన బాధ్యత పౌలు తీసుకున్నాడు. ఈరోజు ప్రతి సంఘ కాపరి తీసుకోవాలి. ప్రతి సంఘ కాపరి మానక అందరికి ఫోన్ చేసి, కనీసం ఫోన్ చేసి బుద్ధి చెబుతూ ఉండాలి. పాస్టర్ గారు ఫోన్ చేసి బుద్ధి చెబితే ఎవడని వింటారా అని ఏమంటాడు? నీకెందుకయ్యా మా సంగతి? ఒకటే క్వశ్చన్, అది బయటకు అర్థం. కానీ నీకెందుకయ్యా మా సంగతి? ఆదివారం రమ్మంటాం, వస్తాం, ఏదో చెప్పు, వింటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ కాదు, అన్ని సంఘాలు అదే పరిస్థితి. పాస్టర్ని పర్సనల్ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయట్లా మనం. ఎంతవరకు పాస్టర్ కావాలి? మాకు జ్వరం వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, మాకు కష్టమైతే ప్రార్థన చేయాలి, అంతే. అంతకుమించి పాస్టర్ గారు మాకు జీవితంలోకి వద్దు. మరి ఏసైనా యాక్సెప్ట్, పాస్టర్నే యాక్సెప్ట్ చేయకపోతే ఏసైనా ఏమే యాక్సెప్ట్ చేస్తున్నాం మనం? ఏసైనా చర్చిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతున్నాం. ఏసయ్య ఇక్కడే ఉండు, వచ్చే ఆదివారం కలుద్దాం. ఏసయ్య కానీ పాస్టర్ గారు కానీ ప్రార్థన కానీ మీ జీవితంలోకి రావట్లేదు. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఇవన్నీ కూడా సంకల్పానికి ఉద్దేశాలు. సరే, కొన్ని ఆటంకాలు మనకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 2 తిమోతి 1:7 మనకున్న ఆటంకాలు. 2 తిమోతి 1:7. ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ పిరికితనము. మనమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టేసుకుని నాకు చేత కాదు, నాకు తెలియదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు. ఈ మాటలు ఎందుకు అంటున్నాం మనం? ఈ మాటలు అనొచ్చా? ఒక క్రైస్తవుడు ఈ మాటలు పలకొచ్చా? నాకు చేత కాదు,
నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు, నన్నెవరు ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు. ఎవరు ఇష్టపడాలి? నిన్ను ఎవరు ఇష్టపడితే బాగుంటుంది? దేవుడు ఇష్టపడితే చాలదా? సో మనల్ని మనం ఇన్ఫియారిటీలోకి తోసుకోవద్దు. ఇక్కడ అంటున్నాడు, నీకు దేవుడు పిరికితనం ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికితనం ఇచ్చాడా? ఇంద్రియ నిగ్రహం ఆత్మ ఇచ్చాడేమంటాడు దేవుడు. చూడండి, దేవుడు మనకేమిచ్చాడు? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటి? ఇంద్రియ నిగ్రహం అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకోగల శక్తి, సెల్ఫ్ కంట్రోల్. ఏం చెప్పామమ్మా? ఫోకస్ కాదు, సెల్ఫ్ కంట్రోల్. అంటే నీ ఇంద్రియాలు నీ మాట వినకపోతే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. సిగరెట్ తాగా ఆశ వచ్చింది నీకు, ఆ ఆశని ఎలా కంట్రోల్ చేసుకోగలవు? ఏసయ్య అలవాటు తీసేయమంటే ఏసయ్య తీసేస్తాడు. ఏసయ్య నాలో లాగుదాం, తర్వాత చూద్దాం అంటే ఏమంటాడు? తాగు అంటాడు. సో నిర్ణయం ఎవరిది? నీదే. నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ నువ్వు తీసుకోవట్లా. ఇంద్రియ నిగ్రహం గల శక్తి గల దేవుడు ఆత్మ నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకోవట్లేదు. రోజుకి 24 గంటల టైం ఇచ్చాడు దేవుడు నీకు బ్రతకమని. నీకు చాలట్లా? ప్రభువా 24 కాదు 36 ఇవ్వకూడదా? ఎందుకు? నిద్రపోవటానికి. 36 గంటలు ఇచ్చిన నిద్రపోతావు, 48 గంటలు ఇచ్చిన నిద్రపోతావు. ఇచ్చిందని వాడుకోవడం తెలియాలి. ఒక భర్త 10,000 తెచ్చి ఇంట్లో ఇచ్చి, అమ్మ 10,000 ఉన్నాయి వాడుకోమంటే చక్కగా వాడిద్ది. లక్షిస్తే దుబారా చేసిద్ది. 1000 ఇస్తే ముగ్గురు తిట్టిద్ది. ఏ పనికి మళ్ళీ గాడిది, 1000 రూపాయలు ఎట్లా పోతుంది, ఏం వస్తాయి ఈ రోజుల్లో అని తిట్టింది. అంటే ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు, ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఏసై నీకు అంతే ఇచ్చాడు. 24 అవర్సే ఇచ్చాడు నీకు, ఎక్కువ ఇవ్వాల. ఎక్కువ ఇస్తే నువ్వు నిద్రపోతావు కదా. అందుకని ఏమి ఇచ్చాడు? 24 అవర్స్లో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఏం చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి, వాక్యం ఎప్పుడు వినాలి, చర్చికి ఎప్పుడు వెళ్ళాలి, పనికి ఎప్పుడు వెళ్ళాలి, నిద్ర ఎప్పుడు తెప్పవాలి, తింటే ఎప్పుడు తినాలి, ఇదంతా ప్లానింగ్ ఉంది కదా. ఎందుకు చేసుకోలేకపోతున్నావు? నీ ఇంద్రియాలు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. కోపం వస్తే నీ కోపం వచ్చిందనుకో, ఆ కోపం వచ్చినప్పుడు ఇల్లంతా డిస్టర్బ్ అయిపోయింది. భర్త కోపం వస్తే ఇల్లంతా గొడవ అయిపోయింది. భార్య కోపం వస్తే ఇల్లంతా గొడవ అయిపోయింది. అంటే నీకు కోపం వస్తే కుటుంబంతో సఫర్ అవ్వాలా? నీకు కష్టం వస్తే కుటుంబంతో సఫర్ అవ్వాలా? సో నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు వాడుకోవట్లేదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చాడే కానీ పిరికితనం గల ఆత్మ నీకు ఇవ్వలేదు. నువ్వు పిరికితనం పిరికివాడవయ్యావంటే అది నీ పనే కానీ దేవుడిచ్చింది కాదు. ఎందుకు వల్ల పిరికి వాళ్ళం అవుతున్నాం? ఏమైంది నీకు? ఎవడన్నా ఫోన్ చేసి చంపేస్తాను అనుకోని ఏమంటాడు? చంపుతావా, చంపుకోరా అనాలి. కానీ చంపేస్తాడా? అయ్యో ఇటు చంపేస్తా అన్నాడే, అయ్యో ప్రభా ఏం చేయాలి చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పాస్టర్ గారు ఫోన్ చేయమని చెప్పి ప్రార్థన చేయమంటే ఇదా? ఎవరైనా నేను చంపుతానంటే ఏం చేయాలి? చంపుకో అనాలి. అప్పుడు నీకు ధైర్యం వచ్చింది, నీకు పిరికితనం ఉండదు. కానీ నువ్వు చిన్న వాటికి పిరికితనం ప్రదర్శిస్తే, దేవుని సన్నిధిలో నిలబడలేవు. నిన్న మొన్న మేము మెరిట్ రీట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటి అంటే అసలు పెళ్లి చేసుకోకపోతే బాగుండదు కదా అని ఒకడు అన్నాడు. పెళ్లి చేసుకోకపోతే బాగుండదు కదా అన్నాడు. సరే పెళ్లి చేసుకోకపోతే ఏముంది కష్టం ఏముంది అక్కడ? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తిట్టింది, పిల్లలు పడతారు, పిల్లలు అడుగుతారు. పెళ్లి లేకపోతే తిట్టేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు, హ్యాపీ కదా. వీడి పర్లోకం పోతాడా? సమస్యలు ఉంటేనే ఎదుర్కొంటేనే సమస్యలు ఉండాలి, ఎదుర్కోవాలి, పర్లోకం వెళ్తాం. సమస్యలు లేవు ప్రభు అంటే, ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా నేను పాస్ అయినట్టు ఎలా ఉంటుంది? పరిగెట్టకుండా విన్నింగ్ ఎగ్జామ్లో నీకు ప్రైజ్ ఎలా వస్తుంది? సో జీవితం అంటే కష్టము సుఖము ఉంటాయి, అనుభవించాలి, గెలవాలి. పడిపోకూడదు, వెనక్కి పడిపోకూడదు. అదే పనికి మనం పిరికితనం ప్రదర్శించకూడదు. మనం త్వరగా ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2:16. మన ఆటంకాలు చూసుకుంటున్నాం. ఎందుకు మనం సంకల్ప సిద్ధి లేకుండా ఉన్నామంటే ఆటంకాలు చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 2:16. చాలు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు యేసయ్య. 1 శరీరాశయు, నేత్రాశయు, జీవోపటోపం. ఈ 3 నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవోపటోపము. శరీరాశ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.
చాలా ఉన్నాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. శరీరాశ ఏమ్మా, మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు, ఓకే అది ఒక కోరిక. నేత్రాశ, చూసిందల్లా కొనాలి. టీవీ, సెల్ ఫోను, ఇవి నేత్రాశ. జీవపు డంబము. జీవపు డంబం అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి అనుకుంటాడు, నా కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పుకోవాలట. దానికోసము 150 రకాల కూరలు వండిస్తాడట. ఎవరికి నష్టం? ఆడు తిని బాగానే పోతాడు. సపరే దేవుడు అప్పులు చేసి, అంటే జీవపు డంబం, నేను గొప్పగా ఉండాలి, నువ్వు చాలా గొప్పడు బాస్. అరే ఏం చేశారో పెళ్లి నీ కొడుక్కి, బ్రహ్మాండ భలే చేసావురా, ఒక మాట వెళ్ళిపోతాడు. నువ్వెంత సఫర్ అవుతావు తెలుసా? లక్షలు అప్పు చేసి పెడతావు. ఇదంతా ఎవరు తీరుస్తాడు? నిన్ను పొగిడేవాడు మంచోడుగా జాగ్రత్త, నిన్ను తిట్టేవాడే మంచోడు, నిన్ను విమర్శించేవాడు గొప్పవాడు. ఎందుకంటే ఇలా చేయటం మంచిదని చెబుతాడు. అరే అలా చేసి వెంటరా, మానేరా, ఇలా చేసుకోరా, అది మంచిది. కానీ మనం దాన్ని విన్నాం, పోరా నువ్వే నా చెప్పేది అంటాం. కానీ వాడు పొగుడతాడే, వాడు అది మళ్ళీ పొగడరా అని అటు పిలిపించుకుంటాం. అది మళ్ళీ చెప్పరా అంటుంటాం. వాడు ఏమంటాడు, శభాష్లా భలే చేసేవరా, పెళ్ళి అంటే ఇదిరా, నీ కొడుకు పెళ్లి చేసేవరా, అటు 7 తరాలు చెప్పుకుంటారా అని చెప్పి ఏమైపోయింది? లక్షల ఆస్తి అప్పుడు నీకు మిగిలింది, వాడు వెళ్ళి నిద్రపోతా ఇంట్లో. జీవపు డంబము. నన్ను చూసి అందరూ మెచ్చుకోవాలి, నా వాక్యం అందరూ మెచ్చుకోవాలి, నా పాట అందరూ మెచ్చుకోవాలి, నా జీవితం అందరూ మెచ్చుకోవాలి, నా బట్టలు మెచ్చుకోవాలి, నా మేకప్ మెచ్చుకోవాలి. ఎందుకు ఇదంతా? జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 ఏం చేస్తున్నాయి? నిన్ను దేవుని దగ్గరికి దూరం చేస్తున్నాయి, నేను దేవుడికి దూరం చేస్తున్నాయి. ఇంకొక ఆటంకం చూద్దాం. ఆదికాండము 3:12. ఆదికాండము 3:12. చాలు. ఇక్కడ పెద్ద అబద్ధం. ఆదాము తప్పు చేశాడు, హవ్వ తప్పు చేసింది. దేవుడు చెడుతున్నాడు. ఎందుకు తప్పు చేశాడంటే ఆదాము ఏం చెప్తున్నాడు? కారణం చెబుతున్నాడు. ఏమని? నువ్వు నాకు ఇచ్చేవే స్త్రీ, ఆమె నా చేత పండు తినిపించింది. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు తప్పు, అమ్మాయి నుంచి తప్పు చేశాడా? అది దేవుడు తప్ప? నువ్వు నాకు ఇచ్చేవే ఆ అమ్మాయి, ఎంత అబద్ధమా కదా. అసలు నిన్నంత వేసేదే, అసలు నువ్వు ఇవ్వకపోతే బాగుండదని చెబుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చేవే ఆ అమ్మాయి నా చేత పండు తినిపించింది. పోనీ ఆ అమ్మాయి ఏమో నువ్వెందుకు తిన్నామంటే ఆమె ఏమంటది? నేను కాదు, ఎవరు తినిపించాడు? వీళ్ళిద్దరూ నిజం ఒప్పుకున్నారా లేదా? మనం అంతే, నిజం ఎప్పుడూ ఒప్పుకోం. నిజం ఒప్పుకోకపోతే యేసయ్య నిన్ను ఒప్పుకోడు. నిజంగా ఒప్పుకో. నువ్వు ఒక పని చేస్తావు, మీ ఆయన కోపం ఏం చేసావంటే ఏం చేయాలి నిజం చెప్పవుగా. వాడు గట్టిగా మాట్లాడితే నన్ను అనుమానిస్తున్నారా, నా మీద నిందలేస్తున్నారా, ఈ 4 కాపురం చేసిన ఆ మాత్రం తెలియదా, ఎన్ని సాగదీస్తావో కదా. సో దాని అర్థం ఏంటి? నువ్వు నిజం ఒప్పుకోవట్లా, పైగా దేవుడిని బ్లేమ్ చేస్తున్నావు. దేవుడా నువ్విచ్చా అమ్మాయి నా చేత తినిపించింది. ఎంత అబద్ధమో కదా. ఈగోయిజం అడ్డం వస్తుంది మనకి. మనం చర్చిలో ప్రార్థన కూర్చుంటాం, ప్రార్థనలో మన సమస్య దేవుడు చెప్పాం. ప్రభు ఆడిని కాపాడు, వీడిని కాపాడు. నువ్వేమని ప్రార్థన చేయాలి? ప్రభు నన్ను కాపాడు, నా పిరికితనాన్ని తీసివేయి, నా చేతకాంతనాన్ని తీసివేయి, నాకు కుదరట్లేదు, నాకు సహాయం చేయ ప్రభు. ఈ మందు అలవాటు నాకు అర్థమైపోతుంది, ఇది తీసే ప్రభు. లేకపోతే ఈ అలవాటు, ఈ బూతులు మాట్లాడడం మానేలేకపోతున్నాం, తీసే ప్రభు. ఇవి చెయ్యం మనం ప్రార్థనలో. ఇవి చేయకుండా ప్రార్థన చేస్తాం. నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా పిల్లలను కాపాడు, వాడి కొడుకును కాపాడు, వాడి కొడుకును కాపాడు, వాడి కొడుకును కాపాడు. ఆయనకి అదే పని, నిన్ను నీ కొడుకును కాపాడటమే. నువ్వు మాత్రం బాగుపడవు, ప్రార్థన చెయ్యవు. ఇక్కడ ఏమంటాడు వీడు? ఆదాము అబద్ధం ఆడాడు, హవ్వ కూడా అబద్ధం ఆడింది, నిజం చెప్పాలా. నిజం చెప్పడానికి ఏమంటే అడ్డం వచ్చింది? ఈగోయిజం అడ్డం వచ్చింది. మనం కూడా దేవుని సన్నిధిలో నిజం చెప్పము. దేవుడు అంటున్నాడు అలాంటి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇంకొక మాట చూద్దాం. యాకోబు 4:7. యాకోబు 4:7. చాలు. మనం చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే సైతాను.
చర్చికి రాలేదంటే సైతాన్ అడ్డం వచ్చాడయ్యా. వాడేమిటి నీకు అడ్డం అవడానికి? నిన్ను ఏది అడిగినా కూడా సైతాన్ మీద చెప్పేస్తాం. ట్యాంకులో నీళ్ళు అయిపోతే సైతాన్ అడ్డం వచ్చాడు. వాటర్ రాలేదంటే సైతాన్ అడ్డం వచ్చాడు. కరెంటు లేదంటే సైతాన్ అడ్డం వస్తాడు. అంటే నువ్వు పెద్ద భక్తుడు నిన్ను దేవుడు సైతాన్ వచ్చి ఆపుతాడు. సైతాన్కి ఏం పని లేదా? సైతాను నీ అనవసరంగా వాడిని హీరోని చేస్తున్నావు మనం. అసలు వాడి పేరు ఎత్తకూడదు మనము. ప్రతి చిన్న విషయానికి వాడిని ఈవెన్ చివరికి ఎట్లా అయిపోయింటే మొగుడు మాట పోయినా కూడా మొగుడిని తిట్టేస్తాం. సైతాన్ కూడా అనవసరం నిన్ను కట్టుకున్నాను రాని మొగుడిని కూడా సైతాన్ అంటే. అంటే అంత చీప్ అయిపోయాడు సైతాను. వాడు నిజంగా కళ్ళు తెస్తే నువ్వేమైపోతావు? కానీ నువ్వు నిజంగా కళ్ళు తెస్తే వాడేమైపోతాడు? నువ్వు నిజంగా కళ్ళు తెరిస్తే ఏమైపోతాడు? ఆ మాటను చూడండి. నువ్వు దేవుడితో ప్రార్థన చేసి నువ్వు వాడిని ఎదిరించండి, ఇప్పుడు వాడు పారిపోతాడు. ఎదిరించండి, వాడు పారిపోతాడు. చిన్న చిన్న అలవాటుకి, చిన్న చిన్న కారణాలకి సైతాను అడ్డం పెట్టొద్దు, వాడి పేరు చెప్పొద్దు. ఎదిరించు వాడిని, వాడు ఏమవుతాడు? పారిపోతాడు. చిన్న చిన్న లాజిక్ అది. ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది, ఒక కాలేజ్ గర్ల్. ఇంకో అబ్బాయి టీచ్ చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? చెప్పు తీసి కొట్టాలి. కానీ ఈ అమ్మాయి చెప్పు కొట్టకుండా హీ అందనుకోండి, ఏమైంది? వాడి ఇంటికి వస్తాడు. ఎవరు తప్పది? నీ దగ్గరే ఉంది. నోబడీ కెన్ టచ్ యూ వితౌట్ యువర్ పర్మిషన్. నువ్వు సైతాన్ని ఆడుకుంటాడు, సైతాన్ నిన్ను ఆడుకుంటాడు. వాడిని ఎదిరించి వాడు పారిపోతాడు. సైతాన్ ఏమీ చేయలేడు నిన్ను. వాడిని ఎదిరించు, వాడు పారిపోతాడు. మనం ఆ విషయం చేయకుండా వాడికి భయపడతాం. సైతాన్ వస్తున్నాడు, అనవసరంగా వాడి పేరు తెచ్చి వాడిని హీరోని చేసి మన జీవితంలో మనం జీరో చేసుకుంటున్నాం. అలా వద్దని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 19:2 లూకా సువార్త 19:2. చాలు. జక్కయ్య కథ మనకు బాగా తెలుసు. పొట్టివాడు ఏసైని చూడలేకపోయాడు. చుట్టూ జనం ఉన్నారు. ఈడు ఇలా పొట్టి పైకెత్తి కనపడలా. వదిలేసి వెనక్కిపోయాడా? సాధించాడు. పొట్టివాడే, ఏసై కనపట్లేదు, చుట్టూ జనం ఉన్నారు, వదిలేలా సాధించాడు. ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. ఏసైని చూడాల్సిందే. ఈరోజు ఏసైని చూడటం మర్చిపోతే, వదిలేస్తే, ఏసై వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఏసైని ఎలా చూడాలి? ఇట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చేలోపే చూడాలి. మైండ్ అప్లై చేశాడు, ఆలోచన చేశాడు. నేను పొట్టివాడిని కానీ చూడలేకపోతాను, కాబట్టి ఏం చేయాలి? నేను హైట్ పెరగాలి, చెట్టెక్కాలి, మేడెక్కాలి, అక్కడి నుంచి నేను చూస్తా. రాజకీయ నాయకులు వస్తే, సినిమా నాయకులు వస్తే మనం ఏం చేస్తాం? అది ఆయన చేశాడు. జక్కయ్య అప్పుడే చేశాడు. సినిమా సినిమాను పక్కన చూస్తా. నీకు ఎంత ఆశ ఉంటే ఏసైన చోట్లకి ఎంత ఆశ ఉండాలి? ఒక హీరో, చిన్న హీరో, ఒక రాష్ట్రానికి హీరో. వాడు 5 సినిమాలు 10 సినిమాలు చేసి ఉంటాడు, కోట్లు గడించాడు. ఒకసారి ఒక భార్య అంది, వాడు ఒక టీవీ సీరియల్లో వాడు మల్లెపూలు తెచ్చి, ఏమమ్మా నీకోసం పూలు తెచ్చాను అన్నాను. భార్య అంది, నువ్వు ఇప్పుడు చెప్పేవా అట్లా? అంది మొగుడిని. మొగుడు అన్నాడు, వాడు ₹1,00,000 తీసుకుని ఆ మాట చెప్పాడు, నాకు 50,000 అంతకన్నా బాగా చెప్తా అన్నాడు. సినిమా డైలాగ్ అందరూ చెప్తారు, అది పెద్ద సమస్య కానే కాదు. కానీ యేసయ్య ఎలా దిగి వచ్చాడంటే, జక్కయ్య చెట్టు నుంచి చూశాడు కాబట్టి తన సమస్యను అధిగమించి, తన కష్టాన్ని అధిగమించి చెట్టెక్కి చూశాడు జక్కయ్య యేసయ్యని. యేసయ్యని చూశాడా లేదా? ఇంకేం చేశాడు? మాట్లాడాడు. ఇంకేం చేశాడు? భోంచేశాడు. ఇంకేం చేశాడు? మానవన్స్ పొందాడు. ఇంకేం చేశాడు? చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. శభాష్, ఈయన కూడా అబ్రాహాము కుమారుడే అన్నాడు యేసయ్య. ఇదంతా ఎందుకు వచ్చింది? చెట్టు ఎక్కాడు కాబట్టి. లేకపోతే చెట్టు ఎక్కకపోతే, ఇంటికి వెళ్ళిపోతే యేసయ్య పట్టించుకోడు కాదు, వాడు పట్టించుకోడు కాదు. జీవితాలు మారాలంటే డిసిషన్ మేకింగ్ ఉండాలి. డిసిషన్ మేకింగ్ అంటే స్పాట్ డిసిషన్. ఇప్పుడు యేసయ్య కనపడ్డు, వెళ్ళిపోతే దొరకడు, ఏం చేయాలి? పట్టుదల ఉండాలి. ఏదైనా పని చేయాలంటే పట్టుదల, కాన్సన్ట్రేషన్ ఉండాలి. 100% కాన్సన్ట్రేషన్. దేవుని చూడాలి అంటే ఎలాగో అలా ఆలోచన చేశాడు. పొట్టివాడు చాలా గట్టివాడు. సామెత ఉంది కదా,
పుట్టెడు బుద్ధులు ఉంటారు వాడికి, పుట్టెడు బుద్ధులు అంట. వాడు ఎంత ఆలోచన చేశాడంటే మనకన్నా బాగా ఆలోచించి చెట్టుకి ఏసైని చూశాడు, సాధించాడు. మనం చేయలేకపోతున్నాం, వాడు చేసి చూపించాడు. అప్పుడు శబాష్ ఏసై మెచ్చుకున్నాడు, శబాష్ వీడు ఈరోజు అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 12:44 వచ్చిన యోహాను సువార్త 12:44. 47 చదువు, 47. చాలు. ఎవడైనాను ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, నేను దాదాపు ఒక 40-50 నిమిషాలు మాట్లాడాలంట. ఎంతసేపు చెప్పే కదా, చెప్పిన తర్వాత నా మాట విని, అంటే యేసయ్య మాట విని గై కొనకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే యేసయ్య తీర్పు తీర్చడు. నేను నా అయిపోయింది, ఆయన డెసిషన్ అయిపోయింది, చెప్పాల్సింది చెప్పేశాడు. వింటాం వినకపోవటం నీ తీర్పు యేసయ్యది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, తీర్పు యేసయ్య తీర్చడు, నువ్వే తీర్చుకుంటున్నావు. నిన్ను పరలోకం పంపాలా, నరకానికి పంపాలా, ఆ డెసిషన్ మేకింగ్ ఎవరిది? నీదే, యేసయ్యది కాదు. ఇక్కడ అంటున్నాడు, నా మాట విని వాటిని గై కొనకపోతే నేను తీర్పు తీర్చను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విల్ పవర్ గురించి, సంకల్ప బలం గురించి, ఎలాగ యేసయ్యను గమనించాలి, ఎలాగ యేసయ్యను పొందుకోవాలి, ఈ విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మీరందరూ విన్నారు. రేపు నాకు తెలియదు అంటానికి వీల్లేదు, నాకెవరు చెప్పలేదు అంటానికి వీల్లేదు. యేసయ్య మాట విని అలాగ ఉండకపోతే తీర్పు యేసయ్య తీర్చడు, మీరే తీర్చుకుంటున్నారు. మీ జీవితాలకి మీరే ఉత్తరవాదులు, మీ మరణానికి మీరే ఉత్తరవాదులు. ఒకవేళ మీరు విడవబడితే దానికి కారణము మీరే, యేసయ్య కాదు. కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మనం చాలా లైట్గా తీసుకుంటున్నాం, కానీ ఈ పెద్ద సీరియస్ మ్యాటర్ని మనం పెద్దగా ఆలోచన చేసి శిరస్సు వంచి ప్రార్థన చేసి యేసయ్యకి మన జీవితాలు అర్పించుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడును గాక. కొద్ది నిమిషాలు అందరం ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదర సహోదరి, యేసయ్య నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. సంకల్ప బలము గురించి, దాని నెరవేర్పు గురించి, దాని ఆలోచన విధానం గురించి ఈరోజు దేవుడితో మాట్లాడి ఉన్నాడు. మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో, మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో, విల్ పవర్ ఎలా గెయిన్ చేసుకోవాలో, వెనక్కి పోకుండా ఎలా నిలబడాలో, కోటలు ఎలా పగలగొట్టాలో ఈరోజు మనం చూసాము. సైతాను కారణమే కాదు, నువ్వే కారణము. జడ్జిమెంట్ దేవుడు నీకు తీర్చట్లేదు, దేవుడు తీర్చట్లేదు, నీకు నువ్వే తీర్చుకుంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా, ఈ క్షణమే యేసయ్య వస్తే, ఈ క్షణమే యేసయ్య రెండవ రాకడలో ప్రత్యక్షమైతే నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడే మందులో నువ్వు ఉంటావా? లేకపోతే ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఏమి సాధిద్దామని, ఏమి సమకూర్చుకుందామని బ్రతుకుతున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఎంత ఉన్నతమైనది, నీ బ్రతుకు ఎంత ఉన్నతమైనది, దేవునికి ఇచ్చిన జీవితం ఎంత గొప్పది. దాన్ని పిరిగితనంతోనూ, చేతగానితనంతోనూ, అమాయకత్వంతోనూ, పిరిగి ఈగోయిజంతోనూ చంపేసుకుంటున్నాం. సైతానికి ఇచ్చి ఓడిపోతున్నాం, మారిపోతున్నాం, పారిపోతున్నాం, జారిపోతున్నాం. ఇది వద్దని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి, శిరస్సు వంచి ప్రార్థన చేయండి.